వెల్కమ్ టు తెలుగు 24 ఛానల్. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. నటులు అల్లరి నరేష్, ఫరియా, అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్, రీతి చౌదరి, హరియానా తదితరులు నటించారు. సంగీతం గోపి సుందర్, ఛాయాగ్రహణం సూర్య, మాటలు అబ్బూరు రవి, రచన దర్శకత్వం మల్లి అంకం, నిర్మాత రాజీవ్ చిలక. వినోదాత్మక చిత్రాలతో సినీ ప్రియుల్ని మురిపించిన అల్లరి నరేష్ నాందితో సీరియస్ సినిమాల వైపు దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఉగ్రం, మారేడుపల్లి నియోజకవర్గం చిత్రాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. దీంతో ఆయన మళ్ళీ తన కామెడీ జోన్లోకి వచ్చి ఆ ఒక్కటి అడక్కు చిత్రం చేశారు. ప్రచార చిత్రాలు నరేష్ శైలి వినోదాలతో ఆకట్టుకునేలా ఉండడంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే, గణ అలియాస్ గణపతి అంటే అల్లరి నరేష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించిన అతనికి 3 పదుల వయసు దాటినా పెళ్లి కాదు. కానీ తనకంటే ముందు తమ్ముడు రవికృష్ణకు మేనమామ కూతురు జెమీ లివర్నిచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇంట్లో వాళ్ళంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు, కానీ గణ వయసు ఎక్కువనో, తమ్ముడుకు ముందు పెళ్ళయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లనివ్వడానికి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతారు. తర్వాత దాని ద్వారా పరిచయమైన సిద్ది ఫరియా అబ్దుల్లాపై మనసు పారేసుకుంటాడు. కాకపోతే ఆమె గణ పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది. ఈ క్రమంలోనే జబ్బుపడిన తన తల్లిని సంతోషపెట్టేందుకు ఓసారి సిద్దుని తన ప్రియురాలుగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజే సిద్ది గురించి ఓ వార్త బయటకు వస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకున్న అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే కిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ది నేపథ్యం ఏమిటి? ఆమె పనిచేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికాని కుర్రాలని ఎలా మోసం చేస్తుంది? వాళ్ళ ఆగడాలను గణ ఎలా ఆటకట్టించాడు? సిద్ది గురించి నిజం తెలిసాక తనేం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీ యువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సదర సంస్థలు వాళ్ళ మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయి అనేదే ఈ చిత్రం ప్రధాన కథ. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ అంశాన్ని ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మల్లి అంకం. కాకపోతే ఈ సీరియస్ కథకు దర్శకుడు వేసిన షుగర్ కోటింగ్ చాలా తక్కువగా అనిపించింది. ఫలితంగా ఈ కథ అటు సీరియస్గా సాగక ఇటు కామెడీగా నడవక రెంటికి చెడ్డని రేవడిలా తయారైంది. పెళ్లికాని కుర్రాడుగా తన ప్రెస్టేషన్ను చూపెడుతూ ఓ యాక్షన్ ఎపిసోడ్తో నరేష్ పాత్ర పరిచయం చేసిన తీరు నవ్వులు పోయిస్తుంది. ఘన కుటుంబ నేపథ్యం, బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలుగా జెమీ లివర్ చేసే హంగామా, ఈ క్రమంలో వచ్చే గణ పెళ్లి చూపుల ఎపిసోడ్ అన్నీ సరదాగా సాగిపోతాయి. సిద్ది పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్గా మారుతుంది. ఇక హ్యాపీ మ్యాట్రిమోనీ సభ్యుడిగా చేరాక గణకి ఎదురయ్యే అనుభవాలు ఓవైపు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. కాకపోతే తర్వాత కథలో వినోదం కంటే సీరియస్నెస్ పెరుగుతూ విరామానికి ముందే సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. అది చూశాక గణ కూడా ఆమె చేతిలో మోసపోనున్నాడా అనే ఆసక్తి అందరిలోనే మొదలవుతుంది. ద్వితీయార్థంలో ఓవైపు గణ లవ్ ట్రాక్ను చూపిస్తూనే మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటలు జరుగుతున్న మోసాల్ని బలవంతంగా ఎత్తి చూపే ప్రయత్నం చేశారు దర్శకుడు. దీంతో కథ పూర్తిగా సీరియస్గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. దీంట్లో చూపించిన ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దాని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్ అక్కడక్కడ నవ్వులు పూయించింది. ఎవరలా చేశారంటే, గణపతి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్రలో తనదైన శైలిలో అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. సిద్ది పాత్రలో ఫరియా అందంగా కనిపించింది. కథలో ఆమెది మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే. ఆరంభంలో చలాకీ నటనతో ఆకట్టుకున్న తను ద్వితీయార్థంలో భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడేస్తుంది. ఇక బావకు పెళ్లి చేయాలనే తపన పడే మరదలుగా జెమీ లివర్ నటన నవ్వులు పోయిస్తుంది. ఇలా
సినిమా వినోదభరితంగా తీర్చిదిద్దుకోవడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇందులో బలమైన సంఘర్షణ కనిపించదు. ప్రతి సీన్ ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కోర్టు డ్రామా మరీ సినిమాటిక్గా ఉంది. గోపి సుందర్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే అనే స్థాయిలో ఉన్నాయి. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టే ఉన్నాయి. బలాలు విషయానికి వస్తే కథా నేపథ్యం, అల్లరి నరేష్ నటన, ప్రథమార్థంలోని కామెడీ బాగుంటాయి. బలహీనతలకు వస్తే రొటీన్గా సాగే కథనం, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇక సినిమాకి మేము ఇచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.